Uh, Excuse me, bro. You have a great physique. May I know about your fitness journey? I have a page called Barbell Group. ప్లీజ్ గెట్ ఇన్ ఏంటి బ్రో వర్షంలో ఏం చేస్తున్నారు? Can you tell me about your fitness journey? 17 and 2018 ఐ కంప్లీట్ బాక్సింగ్ లో ఉండేవాడు. ఆఫ్టర్ దాట్ సమ్ ఇష్యూస్ వల్ల కొంచెం కొలాబ్స్ అయిపోయి నేనే అటు ఇటు అండ్ అగైన్ జిమ్ చేయడం స్టార్ట్ చేశాను. 2 months కి బ్రో స్ప్లిట్ పెడతాను, తర్వాత పుష్ పుల్ లెగ్ స్టార్ట్ చేస్తాను. స్క్వాట్ ఇట్స్ 140, బెంచ్ ప్రెస్ వచ్చేసి 100 వచ్చేస్తుంది ఈజీగా. కంప్లీట్ ఫైబర్, ప్రోటీన్ అండ్ కార్బ్స్, హెల్దీ ఫ్యాట్స్ కూడా ఇంపార్టెంట్. లాస్ట్ లో డెజర్ట్ కూడా పక్కా ఉంటది నాకు. Okay. So any supplements you use? ప్రోటీన్ తీసుకుంటా, Whey protein? వే క్రియేటిన్ తీసుకుంటాను, ఫిష్ ఆయిల్, వైటమిన్స్ వచ్చేసి ఈ తీసుకుంటా. So what do you do for living? మన కన్స్ట్రక్షన్ కంపెనీ. ఐ డూ హ్యావ్ ఓన్ జిమ్. Oh, మీకు జిమ్ ఉందా? ఓకే. బిగినర్ జిమ్ స్టార్ట్ చేస్తుంటే ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో స్క్రాప్ ఎక్కువైంది. ఎంతో కొంత నాలెడ్జ్ షేర్ చేస్తారు వాళ్ళు కూడా, బట్ సరైన రిధమ్ లో చేయట్లేదు. వాళ్ళు మిస్గైడ్ చేస్తారు పీపుల్. 17-18 ఉన్న ఏజ్ వాళ్ళకి జిమ్ కి వెళ్దామని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వాళ్ళని తప్పు వేగా గైడ్ చేస్తే పోద్ది. సో ఈ టీనేజర్స్ ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ బ్రాండ్స్ అమ్ముకోవడానికి, అంటే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈవెన్ నా జిమ్ లో కూడా ఒక ట్రైనర్ ఉంటారు, వాడు ప్రమోట్ చేసిన బ్రాండ్ ని వాడు యూజ్ చేయట్లేదు. వాట్ ఈస్ దిస్? నువ్వు ప్రమోట్ చేసిన బ్రాండ్ ని నువ్వు యూజ్ చేయట్లేదు అండ్ జనాలకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, ప్రమోట్ చేస్తూ. ప్రోటీన్ సోర్సెస్ చాలా ఉంటాయి, ఇది ఒక థింగ్ మాత్రమే. ప్రోటీన్ డబ్బా అన్నారు కదా ఇందాక, ఆ డబ్బా ఒక థింగ్ మాత్రమే, అంతే. ఫుడ్ నుంచి తీసుకోవడం చాలా బెటర్. పనీర్ అండ్ సోయా చంక్స్, రాజ్మా చాలా ఉన్నాయి. వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ ట్రైనింగ్ గోల్ రైట్? నేనేమి ఇప్పుడు స్టేజ్ ఎక్కి అంత లేదు నాకు నా బిజీ స్కెడ్యూల్ కి. నా మెయింటెనెన్స్ ఏదో నేను చేసుకుంటే చాలు. ఎవ్రీడే రావడం నా అల్టిమేట్ గోల్, అంతే సింపుల్. Why some people sparking ICN and other a few competitions? టీనేజర్ వెళ్ళాడు అనుకోండి, వెళ్ళాలనుకుంటున్నాడు, వాడు మైండ్ సెట్ చేంజ్ అయ్యి ICN కి వెళ్తాను అని వాడు ఫిక్స్ అయ్యాడు. ఇంట్లో నుంచి ఒక 2 lakhs తెచ్చుకోమని. మనీ ఉంటేనే బాడీ బిల్డింగ్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఇన్ ది వరల్డ్. పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ స్పాన్సర్స్ తెచ్చుకోవడం కానీ, వాళ్ళ దగ్గర మనీ లేకపోవడం కానీ, అదే ఒక గోల్ లాగా అప్పులు చేస్తారు కొంతమంది. నేను చూసాను దగ్గరుండి. మన బెంగళూరు లో ఒకటి అయింది ICN. మై ఫ్రెండ్ వెళ్ళినాడు, వాడికి నార్మల్ గా వెళ్ళాడు చూడడానికి. ఒకసారి మై టాపిక్ ఆ థింగ్ కొంచెం సెట్ అయిన పద్ధతి కాదు అది. ICN ఎన్హాన్స్ కి వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు నార్మల్ వాళ్ళకంటే 10 times ఎక్కువ స్ట్రగుల్ అవ్వాలి. వాళ్ళ కష్టం ఊరికే పోదు, చాలా కష్టపడాలి వాళ్ళు. ఇప్పుడు నార్మల్ వాడి కంటే ఎన్హాన్స్ కి వెళ్ళేవాడు చాలా కష్టపడాలి. సో ఎందుకు మైండ్ ని ఆడుకోవడం ఎందుకు? చిన్నపిల్లలు ఏదో వచ్చి నార్మల్ గా ఫిజిక్ బిల్డ్ చేసుకొని, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అప్పుడు వెళ్ళి ICN కి. ఇంట్లో సాగు ఒకటి ఏంటి ICN కి పోకు.